Hi guys, welcome to today's class. నిన్న మనం వచ్చేసి క్లాస్లో ఎస్ఏ 315 గురించి చదివాము. ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. దాని తర్వాత ఎస్ఏ 320 ఉంది, అది కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను ఎస్ఏ 330 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఎస్ఏ 320 315లోనే కొంచెం పార్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ బేసిక్ థింగ్స్ ఒక్కసారి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయినాయి అలాగే చెక్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది. So essay 330 like వెళ్తే so essay 330 is about auditor responses to assessed risk. సో ఇప్పుడు రిస్క్ అనేది మనం అసెస్ చేసాము. ఎస్ఏ 315లో మనం ఐడెంటిఫైడ్ అండ్ అసెస్డ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉంది కదా. దాని తర్వాత మరి ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఆడిటర్ ఏం చేయాలి? హౌ ద ఆడిటర్ హ్యాస్ టు రెస్పాండ్ టు ద రిస్క్ దట్ హీ హ్యాస్ అసెస్డ్. సో ఇక్కడ మనము ఇందాక మనం రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఇన్హరెంట్ రిస్క్ ఇంటూ కంట్రోల్ రిస్క్ అని చదివాను. ఇన్హరెంట్ రిస్క్ అంటే అది బిజినెస్లో అది ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి ఇన్హరెంట్గా వచ్చే కొన్ని రిస్క్లు. కంట్రోల్ రిస్క్ అంటే డెఫిషియెంట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్, అక్కడ కంట్రోలే లేకపోవడము లేకపోతే ఉన్న కంట్రోల్ సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే రిస్క్లు. సో ఆ రెండుటి తర్వాత రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. దీన్ని డిటెక్షన్ రిస్క్ తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆడిట్ రిస్క్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నేను మీకు డిటెక్షన్ రిస్క్ అంటే ఏందో కూడా నేను మీకు చెప్పాను. మనము ఒక ఆడిటర్ ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఒక మెటీరియల్ మిస్టేట్మెంట్ ఏదైనా ఉంటే ఆ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ని మనం కనిపెట్టలేకపోతే ద రిస్క్ ఆఫ్ నాట్ డిటెక్టింగ్ ఈస్ కాల్డ్ డిటెక్షన్ రిస్క్. కనిపెట్టలేకపోతే అప్పుడు అది డిటెక్షన్ రిస్క్ అని అంటాము. సో ఇక్కడ మీరే అర్థం చేసుకోండి, ఒక రిస్క్ ఉంది తప్పు జరిగేకి, ఆ తప్పుని మనం కనిపెట్టకపోతే మనం ఏం చేస్తాం? ఆబ్వియస్గా క్లీన్ ఒపీనియన్ ఇచ్చేస్తాం కదా. డిటెక్ట్ అవ్వాల్సింది డిటెక్ట్ అవ్వకుండా మనము అంతా బాగానే ఉంది, దీంట్లో తప్పులేమీ లేవు అని ఒక క్లీన్ ఒపీనియన్ ఇస్తే దాన్ని ఆడిట్ రిస్క్ అని అంటాం. ఇది రిస్క్ అనే వర్డ్ ఎందుకు వాడామంటే మనం ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఎంతోమంది యూజర్స్ వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ నువ్వు క్లీన్ అని ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చేసి ఓకే అయితే కంపెనీ అంతా బాగానే ఉన్నట్టుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసేస్తారు. నిన్ను నమ్మి, నీ రిపోర్ట్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ తీరా చూస్తే దాంట్లో తప్పు ఉంది. అది కేవలం మనము కొన్ని ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల కానీ ఆడిట్లో కూడా కనిపెట్టలేకపోవడం వల్ల క్లీన్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఈ రాంగ్ డెసిషన్ తీసుకుంటారు కదా. సో అలాంటి ఒక నువ్వు రాంగ్ ఒపీనియన్ ఇవ్వడం వల్ల వాళ్ళ రాంగ్ డెసిషన్ తీసుకునేలాగా అయితే దాన్ని ఆడిట్ రిస్క్ అని అంటాం మనం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది ఎప్పటికీ కూడా ఈ డిటెక్షన్ రిస్క్ కూడా ఎప్పటికీ జీరో అవ్వదు, ఆడిట్ రిస్క్ కూడా అందువల్ల ఎప్పటికీ జీరో అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మీరు 24/7 మానిటర్ చేసినా కూడా 24/7 మానిటర్ చేసినా కూడా ఏదో ఒక తప్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు తెలుగులో ఒక మూవీ ఉంది దరువు అని చెప్పేసి, రవితేజ అది. ఈ మూవీలో రవితేజ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే దొంగ ఫిలోస్ లైక్ విలన్స్ ఉంటారో వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం కొట్టేస్తానన్నప్పుడు ఒక అతను మొత్తము 3 కార్స్ ఇచ్చి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉండండి ఎక్కడ ఆగద్దండి అని చెప్తాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి మొత్తం అంతా అతను దొంగతనం చేసేయగలిగేస్తాడు అనమాట. ఎలా చేస్తారో అని అడిగితే అలా ఎలా చేశారో తిరుగుతూనే ఉన్నాయి కదా అంటే, ఏం వాళ్ళు ఫుడ్ తినరా, ఏం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళరా అని చెప్పేసి ఇలా చెప్తాడు. సో ఇలాగా వాళ్ళు ఎంత కంట్రోల్ అన్నా పెట్టండి, ఎక్కడో ఒక చిన్న లూప్ హోల్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేసుకొని చేయగలిగే పనిని చేయగలుగుతారు. అది ఎర్రర్ వల్ల అయినా జరగచ్చు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు 24/7 రోబోలాగా పని చేయలేడు కదా. సో ఎప్పుడో ఒకసారి అలసిపోయి ఆ అలసటలో సరిగా ఆలోచించగా ఎర్రర్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే మనము ఒక ఆటోమేట్ చేసాం, ఇందాక నిన్న చదివాం ఐటీ కంట్రోల్స్, ఏదైనా మిస్టేక్ ఉండడం వల్ల కూడా తప్పు జరిగే అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఏం చేసినా కానీ కంట్రోల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ తప్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంట్రోల్స్ కూడా ఎప్పటికీ జీరో అవ్వదు. ఈ తప్పులన్నింటినీ నువ్వు ఎంత పర్ఫామ్ చేసినా కానీ, ఇప్పుడు ఒక ఫ్రాడ్ ఉంది, ఎర్రర్ అయితే కనిపెట్టచ్చు. ఎర్రర్ కూడా ఒక్కొక్కసారి ఛాన్స్ దట్ మన ప్రొసీజర్స్ కనిపెట్టలేకపోవచ్చు. కానీ ఫ్రాడ్ అనుకోండి, ఫ్రాడ్ని కనిపెట్టడానికి కూడా మనము ఎన్ని ప్రొసీజర్స్ అప్లై చేసినా కానీ ఎక్కడో చోట దొరకకుండా పోతాము. దానికి నేను మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి దృశ్యం మూవీ చెప్తాను. ఇప్పుడు ఆ దృశ్యం మూవీలో ఆ పోలీస్ వాళ్ళు ఎంత ట్రై చేసినా ఏం చేసినా వెంకటేష్ మటుకు తప్పించుకుంటూనే ఉంటాడు. సో అలాగా డిటెక్ట్ చేయగలిగారా? చేయలేరు. ఎందుకంటే అది అలా చేయడానికి అవకాశం ఉంటుంది, లైక్ కంప్లీట్గా కన్సిడర్ చేసి ఎప్పటికీ దొరకకుండా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అలా డిటెక్ట్ చేయకపోవడం వల్ల రాంగ్ ఒపీనియన్ ఇవ్వగలిగే రిస్క్ని ఆడిట్ రిస్క్ అని అంటాము. దాని తర్వాత
ఇప్పుడు ఆడిటరు ఆ రిస్క్ని అసెస్ చేసిన తర్వాత, రిస్క్ని అసెస్ చేసాము, ఎంత ఆడిట్ రిస్క్ ఉందని అసెస్ చేసిన తర్వాత ఏం చేయాలి అనే దాన్ని ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అని అంటాము. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఆడిట్ ప్రొసీజర్స్ అంటే మనకు తెలుసు ఆడిటర్ పర్ఫామ్ చేసే ప్రొసీజర్స్. మరి ఫర్దర్ అనే వర్డ్ ఎందుకు వాడామంటే మరి మనం రిస్క్ని అసెస్ చేసిన తర్వాత మన యొక్క బాధ్యత ఏంటి, ఫర్దర్గా మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటాం కదా, అందుకని ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అని అంటాము. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు రిస్క్ అసెస్ చేశాడు, రిస్క్ అసెస్ చేసి కంట్రోల్ రిస్క్ ఎంత ఉంది అని డిసైడ్ చేసుకోవడం కోసము ఇప్పుడు ఫస్ట్ అప్టైన్ అండర్స్టాండింగ్ అంతా తెచ్చుకున్న తర్వాత ఓకే అసలు కంట్రోల్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదని వాటి ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ని ఇవాల్యుయేట్ చేయడం కోసం. ఎందుకు, ఇప్పుడు నిన్న కూడా మనం చదివాం ఇంటర్నల్ కంట్రోల్ ఫెయిల్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ ఎనీ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అట్ ద అసెర్షన్ లెవెల్. నిన్నటి వీడియోలో కూడా మనం ఇలాంటిది చదివామన్నమాట. పీడీసీ లేకపోతే మీరు సిపిడి అని అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇది ఆర్డర్ అనమాట. పీడీసీ అనేది ఆర్డర్. ప్రివెంట్ చేయలేకపోయాము, అట్లీస్ట్ జరిగిన తర్వాత కనిపెట్టిన తర్వాత దాన్ని కనీసం కరెక్ట్ చేయని చెప్పేసి. సో అలాగా ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఇది కీవర్డ్ అవుతుందండి మీకు ఎగ్జామ్లో, ఇది ఖచ్చితంగా పడాలి. ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద కంట్రోల్స్. తర్వాత నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ కరెక్షన్. ఇవి 3 జంట పదాలు అనమాట. జంట అంటే 2 వస్తుంది నామకి, బట్ ఇక్కడ నేను చెప్తానంటే అన్ని టుగెదర్ ఉంటాయి ఈ వర్డ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. ఇప్పుడు మనం చాలా వర్డ్స్ వింటున్నాం. ఒక దగ్గర ఏమో ఆడిట్ ప్రొసీజర్ అంటారు, ఒక దగ్గర ఏమో అనలిటికల్ ప్రొసీజర్ అంటారు, ఒక దగ్గర ఏమో సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అంటారు, ఇంకోదేమో సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అంటారు. వీటన్నిటికీ తేడా ఏంటి అనేది అన్ఫార్చునేట్లీ చాలా మందికి అర్థం కాదు. జస్ట్ ఆ వర్డ్ పట్టేసి రాసేసి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అంటే ఎప్పుడైతే మనం ఉన్న ఒక వ్యూని కనిపెట్టేసి దానికి ఒక ఎవిడెన్స్ మనం కనిపెట్టాము, ఒక మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉందని కనిపెట్టాము, దానికి ఎవిడెన్స్గా యూజ్ చేసుకోవడానికి మనం ఎవిడెన్స్ సంపాదించడానికి కోసం ఏమన్నా ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తే వాటిని సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అని అంటారు. సబ్స్టాంటివ్ నార్మల్ ప్రొసీజర్సే, నువ్వు దాన్ని ఏ పర్పస్ కోసం వాడుతున్నావు అనే దాన్ని బట్టి వాటిని ఏం చేంజ్ అవుతుంది. సో ఈ సబ్స్టాంటివ్ ప్రొసీజర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, ఇక్కడేమో టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, ఇక్కడేమో టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. డీటెయిల్స్ అంటే ప్రతి ఒక్క డీటెయిల్ మనం మాట్లాడుకున్న అసెర్షన్స్ ఉన్నాయి కదా, బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కావచ్చు, పిఎన్ఎల్ ఐటమ్ కావచ్చు, డిస్క్లోజర్ ఐటమ్స్ కావచ్చు, ప్రతి ఒక్క డీటెయిల్ని వెరిఫై చేయడాన్ని టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అని అంటాము. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి వౌచింగ్ చేసుకుంటారు, లేకపోతే బ్యాలెన్స్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటారు, లేదంటే ఫిజికల్గా స్టాక్ వెరిఫికేషన్ అటెండ్ అవుతారు. ఇలాంటివి చేసి ప్రతి చిన్న డీటెయిల్ని టెస్ట్ చేయడాన్ని టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అని అంటాము. అలాగే ఇంకొకటి వచ్చేసి సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. అసలు అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఏందో నిన్న చదివాము. సో అనలిటికల్ ప్రొసీజర్ అంటే మనం అండర్స్టాండింగ్ తీసుకోవడం కోసం, లేదంటే ఒకదానికి లింక్ ఏముంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో అయితే లాస్ట్ ఇయర్ సేల్స్ ఎంత ఉన్నాయి, ఈ ఇయర్ సేల్స్ ఎంత ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండబోతున్నాయి, గత 10 yearsగా ట్రెండ్ ఎలా ఉంది అని చూడొచ్చు. లేదంటే ఇప్పుడు 100 మంది ఎంప్లాయీస్కి 100 కోట్ల శాలరీ ఇస్తున్నారు, అసలు అది రీజనబుల్గా ఉందా లేదా అని అట్లా ఒక అండర్స్టాండింగ్ తీసుకోవడం కోసం అనలిటికల్ ప్రొసీజర్స్ని పర్ఫామ్ చేస్తాం. అనాలిసిస్ చేసే ప్రొసీజర్స్ని అనలిటికల్ ప్రొసీజర్స్ అని అంటాము. బట్ ఒకవేళ ఈ ప్రొసీజర్స్ని మనం ఎవిడెన్స్గా వాడడం కోసం పర్ఫామ్ చేస్తే వాటిని సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అని అంటాం. ఇప్పుడు సబ్స్టాంటివ్ అనే వర్డ్కి నేను మీకు జస్ట్ తెలుగులో అర్థం కావడానికి ఎలా చెప్పొచ్చు అంటే, మీరు ఒక స్టాండ్ తీసుకొని మీ స్టాండ్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడం అని అంటారు. మీ స్టాండ్ని నిరూపించుకోవడం అన్నట్టు మీనింగ్ వస్తుంది సబ్స్టాన్షియేట్. మీరు తీసుకున్న స్టాండ్ నిజము అని చెప్పి నిరూపించుకోవాలంటే మీకు ఏం కావాలంటే అక్కడ ఎవిడెన్స్ కావాలి కదా. సో ఎవిడెన్స్ కోసం చేసే వాటిని సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అని అంటారు. ఎవిడెన్స్ కోసం పర్ఫామ్ చేసే సేమ్ ప్రొసీజర్స్ ఎవిడెన్స్లో వాడడం కోసం పర్ఫామ్ చేస్తే అప్పుడు అవి సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అవుతాయి. సో ఇక్కడ ఈ చాప్టర్లో ఇవే మెయిన్ అండి. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ టు మెజర్ ద ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్లో ఒకటేమో డీటెయిల్స్ని టెస్ట్ చేస్తాము, లేదంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ డిజైన్ చేసేటప్పుడు ఆడిటర్ ఏమేమి కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, 3 things. ఒకటి ఇన్హెరెంట్ రిస్క్ ఎంత ఉంది కన్సిడర్ చేయాలి, కంట్రోల్ రిస్క్ ఎంత ఉంది కన్సిడర్ చేయాలి, దాని తర్వాత ఆడిటర్ ఏ రిస్క్ అయితే అసెస్ చేశాడో దాన్ని మించిన లెవెల్లో ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. ఆ రిస్క్ని లో లెవెల్కి తగ్గించేంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. అంత ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలంటే ఏ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి, అర్థమవుతుందా. సో he has to consider the likelihood of material misstatement due to particular characteristic of ABCD. ఇప్పుడు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మనం ఎంత ట్రై చేసినా కానీ ఒక 100 రూపాయలు తేడా అయితే వస్తుంది. 100 రూపాయలు తేడా అనేది దానికి ఇన్హరెంట్ రిస్క్.
సో ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, దాని మొత్తం క్యాష్ సేల్సే ఉంటాయండి. దానికి అసలు బ్యాంక్ ద్వారా వాళ్ళు సేల్స్ చేయరు, ఓన్లీ క్యాష్ ద్వారానే సేల్స్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఎక్కువ అమౌంట్ మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ క్యాష్తో డీల్ చేస్తున్నారు, ఎక్కువ డీల్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ తప్పు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాగే సో ఇన్హరెంట్గా దీని యొక్క నేచర్ వల్ల అక్కడ తప్పు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్హరెంట్ రిస్క్ ఎంత ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఈ క్యాష్ సేల్స్లో ఈ మిస్టేక్ జరగకుండా ఉండడానికి ఎలాంటి కంట్రోల్స్ పెట్టారు. ఇప్పుడు ఒకడు వచ్చేసి అమ్మేసి మొత్తము ఈరోజు ఎవరెవరికి అమ్మాము, ఎవరెవరికి ఎంత రూపాయలకి అమ్మాము అని చెప్పి ఒకడు వస్తాడు. వాడు వచ్చేసి ఇంకొకటికి ఇస్తే వాడు ఓకే టోటల్ ఇవాళ డే మొత్తం సేల్స్ ఎంత అయింది, దాంట్లో 1000 రూపాయల నోట్లు ఎంత వచ్చినాయి, 500 రూపాయల నోట్లు ఎంత వచ్చినాయి, 1000 రూపాయలు లేదు 2000, కానీ ఇప్పుడు అది కూడా తీసేశారు. 500 రూపీస్ నోట్స్ ఎంత వచ్చాయి, 100 రూపీస్ నోట్స్ ఎంత వచ్చాయి, 200 ఎంత వచ్చాయి అని చెప్పి ఒకటి ఇస్తాడు. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మొత్తం టోటల్ ఇవాళ సేల్స్ అమౌంట్ ఎంత అయింది. ఇట్లా మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ చేసి మనం కంట్రోల్స్ ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. ప్రివెంట్, డిటెక్ట్ అండ్ కరెక్ట్. సో ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్కి ఇలాంటి ఒక కంట్రోల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది ఎంత బాగా పనిచేస్తుంది, ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ ఎంత పనిచేస్తుంది. ఇప్పుడు ఇంత పని చేసినా కానీ ఉన్నది ముగ్గురే అండి, ముగ్గురు కుమ్మక్కయి రోజుకు 5000 రూపాయలు సైడ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇలా ఒక బ్రాంచ్లో 5000 ఉంది, మన దగ్గర మొత్తం 100 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఈ 100 కలిపితే మనకు రోజుకి 5 లక్షల రూపాయలు మొక్క పడుతుంది మనకు అని చెప్పేసి అలా చూసుకొని ఎంత కంట్రోల్ రిస్క్ ఎంత ఉంది, దానివల్ల ఎంత తప్పు జరిగే అవకాశం ఉంది, కంట్రోల్ సరిగా పని చేయకపోవడం వల్ల అనే దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. సో ఇన్హరెంట్ రిస్క్ కన్సిడర్ చేయాలి, కంట్రోల్ రిస్క్ కన్సిడర్ చేయాలి. దాని తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ అబ్టైన్ చేయాలనుకుంటున్నాడు, ఆడిట్ రిస్క్ ఎంత ఉంది, ఆ రిస్క్ని దాటి ఆ రిస్క్ని ఒక యాక్సెప్టబుల్లీ లో లెవెల్కి తీసుకొచ్చే అంత ఎవిడెన్స్ అబ్టైన్ చేయాలి. అలాంటి ఎవిడెన్స్ ఒకటి అప్లై చేయాలి అంటే ఎలాంటి ప్రొసెస్ పర్ఫామ్ చేయాలి అని చెప్పి ఈ రెండింటిని కన్సిడర్ తీసుకొని ఎట్లాంటి ఎవిడెన్స్ కావాలనే దాన్ని బట్టి ఏ ప్రొసెస్ పర్ఫామ్ చేయాలన్నది డిజైన్ చేసుకోవాలి. అది ఇక్కడ సింపుల్ అండి, ఏముండదు. మీరు జస్ట్ ఇక్కడ దీన్ని మీరు సబ్జెక్ట్ లాగా చదివితే మీకు చాలా ఏంటిది ఏదేదో కోర్స్ పడుతున్నాడో అనిపిస్తుంది. నార్మల్గా చూస్తే ఓకే అంతే కదా, రిస్క్ ఏముంది, 3 టైప్స్ ఆఫ్ రిస్క్లు ఉన్నాయి. ఈ రిస్క్ ఏముంది, కంట్రోల్ రిస్క్ ఏముంది, దాని తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ కావాలి, ఈ మూడింటిని బట్టి మనం చేసుకోవాలని మీకు అర్థం అవడానికి ఈజీగా అవుతుంది. జస్ట్ మీరు వర్డ్ని ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్ అంటే ఏమేమి ఉంటాయో చూసాము, ఎలాంటి ప్రొసెస్ డిజైన్ చేయాలి అన్నప్పుడు ఏమేమి కన్సిడరేషన్ తీసుకొని ప్రొసెస్ని డిసైడ్ చేసుకోవాలనేది చూసాము. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు సపోజ్ హై ఉందనుకోండి, ఆబ్వియస్లీ కంట్రోల్స్ టెస్ట్ చేస్తాము, సబ్స్టాంటివ్ ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాము. ఒకవేళ రిస్క్ లో ఉందనుకోండి, అయినా కూడా మనము లో లెవెల్లో వీటిని పర్ఫామ్ చేస్తాము. అంతేగాని పర్ఫామ్ చేయడం కంప్లీట్గా అయితే మానేయము. హై ఉంటే హైగా పర్ఫామ్ చేస్తాము, లో రిస్క్ ఉంటే కొంచెం ఓకే అంత బాగానే ఉంటుంది, పగడ్బందీగా ఉంది, ఇక్కడ ఎక్కువ తప్పులు జరిగే అవకాశం లేదు, సో మనం అన్నెసరీగా ఎక్కువ పనిచేసి స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి డిసైడ్ చేసుకొని కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తాము. అంతేగాని పర్ఫామ్ చేయకుండా అయితే ఉండము, పర్ఫామ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు మీరు ఒక కంపెనీకి, ఒక ఎంటిటీకి మీరు ఆడిటర్గా ఉన్నారు. గత 10 ఏళ్ళుగా 1 2 3 ఒక 5 ఏళ్ళుగా మీరే ఆడిటర్ ఉన్నారు. ఈ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీరు కంట్రోల్స్ టెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ చేయాలా, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలా, ఏం మారలేదు అయినా చేయాలా అంటే ఏమీ మారకున్నా కూడా ప్రతి 3 సంవత్సరాల్లో ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ ఈ మూడిట్లో ఒకసారి ఉందా, డన్. నెక్స్ట్ ఈ మూడిట్లో ఒకసారన్నా ఉందా, లేదు, కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ చేయండి. దాని తర్వాత ఈ మూడిట్లో ఒకసారన్నా ఉందా అంటే ఏసి ఇక్కడ ఉంది కాబట్టి అవసరం లేదు. మళ్ళీ ఇట్లా చూసుకుంటే ఈ మూడిట్లో ఒకటి ఉంది కాబట్టి అవసరం లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లేదు. అట్లా ఎవ్రీ 3 ఇయర్స్లో ఎవ్రీ థర్డ్ ఆడిట్ ఖచ్చితంగా, ఈవెన్ ఇఫ్ నథింగ్ చేంజ్డ్, ఇట్ ఈస్ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్. ఎందుకంటే ఏం చేంజ్ అవ్వలేదని నువ్వు అనుకుంటున్నావేమో, మేబీ ఉన్నాయేమో, నీ జడ్జిమెంట్ రాంగ్ ఏమో. అందుకని ఈ 3 ఇయర్స్ అనేది ఎవరు డిసైడ్ చేశారంటే మనకి ఇచ్చిన ఈ స్టాండర్డ్ మన ఐసిఐ వచ్చేసి ఒక జడ్జిమెంట్ తీసుకొని 3 ఏళ్ళకి ఒకసారి చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇప్పుడు చెప్పారు. రేపు పొద్దున్న దీన్ని మార్చేయచ్చు, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేయాలి అని కూడా చెప్పొచ్చు. రేపు పొద్దున్న సిస్టమ్ అంటే మన బిజినెస్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం మారిపోయిన తర్వాత, ప్రపంచం ఎలా వర్క్ అవుతుంది అనేది మారిన తర్వాత ప్రతి సంవత్సరం టెస్ట్ చేయాల్సి రావచ్చు. అప్పుడు ఇది ఫిగర్ మారిపోవచ్చు అండి. లేదంటే ఇంకా హెవీగా ఆటోమేట్ అయిపోయి ఆడిటర్ ఇంత పని చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు దీన్ని 5 ఇయర్స్ కింద కూడా స్టాండర్డ్ రివైజ్ అవ్వచ్చు. అది ఐసిఐ డిసైడ్ చేస్తారు ఎప్పుడు చేయాలి అన్నది. ప్రస్తుతానికైతే 3 ఇయర్స్ అన్నది గుర్తుపెట్టుకోవాలి మీరు. దాని తర్వాత ఒకవేళ ఎలాంటి కేసెస్లో రీటెస్ట్ చేయాలి, ఏం చేంజ్ అవ్వకుంటే 3 ఇయర్స్లో ఒకసారి చేయాలని మాట్లాడుకున్నాము. ఏమన్నా చేంజ్ అయితే అప్పుడు వెంటనే చేయాలి, ఏం చేంజ్ అయితే చేయాలి అన్నది మనం ఏం చేంజెస్ అయితే టెస్ట్ చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో రావచ్చు. సో ఇక్కడ పాయింట్లలో ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్లో కామన్ పాయింట్ వచ్చేసి డెఫిషియంట్.
ఇప్పుడు కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లోనే ఏదో లోపాలు ఉన్నాయి, లోపం అనేది గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఎన్విరాన్మెంట్, ఆ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్ లోనే ఏమైనా లోపాలు ఉన్నాయని మీకు అనిపించింది అనుకో, ఏం మారలేదు కానీ మీరు ఇక్కడ టెస్ట్ చేశారు, దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి అని చెప్పి మీకు అర్థమైంది, ఇక్కడ ఎక్కువ తప్పులు జరిగే ఛాన్స్ ఉందని మీకు అర్థమైంది, టెస్ట్ చేశారు, కంట్రోల్ రిస్క్ ఎంతో ఐడెంటిఫై చేసుకున్నారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఏం మారకపోయినా కూడా ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ఇంకొకసారి నువ్వు చేయాల్సి ఉంటుంది. ఏమీ మారలేదు కానీ ఇంకొకసారి చేయాలి, ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ లోనే లోపం ఉంది. అలాంటి లోపాలు ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ చేయడం అనేది ఎక్కువ సేఫ్. ఆడిటర్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ప్లే చేయాలి. సో అందుకని చెప్పేసి అలాంటి లోపాలు ఉన్నప్పుడు నువ్వు ఛాన్స్ తీసుకోవద్దు, ఎన్విరాన్మెంట్ లోనే లోపం ఉంది, సో నువ్వు మళ్ళీ వెరిఫై చేయి. దాని తర్వాత ఎవరైతే మానిటర్ చేస్తున్నారో ఆ మానిటర్ చేసే వాళ్ళు సరిగా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంటే ఉన్నారు అనుకోండి, మేనేజ్మెంట్ ఉన్నారు, ఊరికి వాళ్ళు ఏదో నామకే వస్తే అలా కాదండి మీరు కంట్రోల్స్ పెట్టాలి అది ఇది అన్నామని చెప్పేసి పెట్టేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ప్రాపర్గా మానిటరింగ్ అనేది చేయలేదు. అలాంటప్పుడు కూడా మేనేజ్మెంటే కానీ లేదంటే వేరే ఎవరైనా పర్సనల్ కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో చూడాల్సిన వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ సిస్టమ్ అనేది లేదు, ఊరికే కంట్రోల్స్ పెట్టి వదిలేశారు, కానీ ప్రాపర్గా ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీయా కాదా అనేది మానిటర్ చేయడానికి ఎవరు లేరు సరిగా అన్నప్పుడు కూడా మళ్ళీ రీటెస్ట్ చేయాలి. అలాగే ఐటీ కంట్రోల్స్ ఉన్నప్పుడు కూడా రీటెస్ట్ చేయాలి, ఎందుకంటే ఐటీ కంట్రోల్ నిన్న మీకు చెప్పినప్పుడు నేను చెప్పాను, ఒక ఐటీ కంట్రోల్ పొరపాటున ఓవర్ రైడ్ అయితే అది మనకి ఏం తెలియదు, అది రాంగ్ డేటా ప్రాసెస్ చేసుకుంటూ పోతుంది. సో అలాంటి జనరల్ ఐటీ కంట్రోల్స్ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని రీటెస్ట్ ఒకసారి చేస్తూ ఉండాలి, అంతా బాగానే ఉందా, ఏమైనా వైరస్ వచ్చిందా, ఏమైనా వేరే వాడు ఎవరైనా ఎంటర్ అయ్యాడా అని చెప్పి, ఎందుకంటే అది మనకు అన్ని కనపడదండి, ఏం జరిగిందో కూడా మనకు తెలియదు, ఏం చేంజ్ అవ్వనట్టే ఉంటుంది కానీ లోపల చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. సో ఈ మూడు లోపాలు ఉన్నప్పుడు చూసుకోవాలి, 3 ఏళ్ళకి ఒకసారి ఆడిట్ చేయాలి, 3 లోపాలు ఉంటే రీటెస్ట్ చేయాలి. అది కాకుండా ఇప్పుడు ఒకవేళ మనం చేస్తున్న అక్కడ ఉన్న కంట్రోల్స్ లో మాన్యువల్ ఎలిమెంట్ ఎక్కువగా ఉందనుకోండి, సిగ్నిఫికెంట్, ఉత్త మాన్యువల్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మెట్రో ట్రైన్ ఉంది, ఇప్పుడు ఒకప్పుడు మామూలు ట్రైన్స్ ని లోకోమోటివ్ పైలట్ అని చెప్పి నడపడానికి ఒక డ్రైవర్ ఉంటాడు, కానీ మెట్రోస్ నడపడానికి అవసరం లేదు, యాక్చువల్గా మొత్తం ఆటోమేటెడ్. కానీ ఒక మనిషి జస్ట్ అంతా బాగానే ఉందా లేదా అని చెక్ చేయడానికి ముందర ఒక మనిషి ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడు మెట్రోలో కూడా. సో అట్లా ఎంతవరకు సిగ్నిఫికెంట్ గా మాన్యువల్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అనే దాన్ని బట్టి రీటెస్ట్ చేయాలి. ఎక్కువ మాన్యువల్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఎక్కువ తప్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ రీటెస్ట్ చేయండి అని చెప్పి. అలాగే మేనేజ్మెంట్ చేంజ్, ఇక్కడ పర్సనల్ చేంజెస్ అని అన్నాడు, పర్సనల్ అంటే నేను ఇక్కడ మేనేజ్మెంట్ తోటి కంపేర్ చేస్తానని చెప్పి. మేనేజ్మెంట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ మానిటరింగ్ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ మారలేదు కానీ మేనేజ్మెంట్ మారిపోయింది, వీడు ప్రాపర్గా ఒకప్పుడు మానిటర్ చేసేవాడు ఇప్పుడు మానిటర్ చేస్తున్నాడో లేదో ఎవరికి తెలుసు. సో అందుకని పర్సనల్ చేంజ్ అయినప్పుడు కూడా ఒకవేళ అది అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్స్ ని సిగ్నిఫికెంట్ గా అఫెక్ట్ చేస్తుంది అంటే అప్పుడు కూడా మీరు రీటెస్ట్ చేయాలి. అలాగే లేదంటే సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయినాయి, ఆ పరిస్థితులు ఎక్కడైతే అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకప్పుడు ఒక బిల్డింగ్ లో వర్క్ చేస్తున్నారు, ఆ బిల్డింగ్ కి వాళ్ళే ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ ని రెంట్ కి తీసుకొని మన ఆఫీస్ నడుపుతున్నాం, ఈ బిల్డింగ్ కి టోటల్ ఈ బిల్డింగ్ వాళ్ళే ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే మనం ఇండివిజువల్ గా ఒక చిన్న హౌస్ తీసుకొని అక్కడ ఆఫీస్ షిఫ్ట్ చేశాము, ఇక్కడ ప్రాపర్ సెక్యూరిటీ లేదు, సర్కమ్స్టెన్సెస్ అనేవి చేంజ్ అయిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితులు మారినప్పుడు వాటి ప్రభావం ఎలా ఉంటుంది కూడా మనం రీటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 3 లోపాలు, దాని తర్వాత మాన్యువల్ ఎలిమెంట్ ఉందా, మనుషులు మారిపోయారా లేకుంటే పరిస్థితులే మారిపోయాయా అనే దాన్ని బట్టి రీటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 6లో ఏ ఒక్కటి ఉన్నా కూడా రీటెస్ట్ చేయండి అని చెప్పేసి మనకి స్టాండర్డ్ గైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పాత ఎవిడెన్స్నే, పాత అంతకుముందు పర్ఫామ్ చేశాడు, పాస్ట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాటినే కంటిన్యూ చేయాలి అనుకున్నాడు అనుకోండి ఆడిటర్, ఇప్పుడు రీటెస్ట్ ఎప్పుడు చేయాలి అనేది నేను చెప్పాను కదా మీకు, అదే రీటెస్ట్ చేయకుండా అవసరం లేదు నేను పాతదే కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటే మినిమం చూడాల్సిన థింగ్స్ సేమ్ ఇందాక మాట్లాడినవే, ఉల్టా ఉన్నప్పుడు కంటిన్యూ చేయొచ్చు, చేంజెస్ ఉన్నప్పుడు రీటెస్ట్ చేయాలి అని చెప్తాడు. సో ఇక్కడ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, దాని తర్వాత ఎంటిటీస్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అవి ఎఫెక్టివ్గా ఉన్నాయి, జనరల్ ఐటీ కంట్రోల్స్ కూడా ఎఫెక్టివ్గా ఉన్నాయి, కంట్రోల్స్ వాటి అప్లికేషన్ ఏదైతే ఉందో, సో ఈ డీవియేషన్ ఏదైతే ఉందో పర్సనల్ చేంజెస్ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా ఉన్నాయి అన్నప్పుడు నువ్వు పాస్ట్ ఎవిడెన్స్నే కంటిన్యూ చేయొచ్చు, కొత్తగా రీటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఈ రిస్క్ ఏదైతే అరైజ్ అవుతుందో ఈ కంట్రోల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అది మాన్యువల్ ఆటోమేటెడా, మాన్యువల్ అయితే నువ్వు రీటెస్ట్ చేయి, ఆటోమేటెడ్ అయితే అవసరం లేదు పాస్ట్ ఎవిడెన్స్ వాడుకో అని చెప్పి చెప్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు ఒక కంట్రోల్ ఉంది, ఆ కంట్రోల్ చేంజ్ ఉన్న తర్వాత ఒక కంట్రోల్ చేంజ్ అయింది అనుకోండి, పరిస్థితిని బట్టి చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్ ని బట్టి ఒక కంట్రోల్ అవుట్డేట్ అవ్వకుండా ఉందనుకోండి,
సో అది అవసరం లేదు, ఆ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ కి స్టిల్ ఈ కంట్రోల్ మనకు వర్క్ అవుతుంది, చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు కూడా మీరు ప్రీవియస్ ఆడిట్ లో తీసుకున్న ఎవిడెన్స్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ రిలయన్స్ ఆన్ ద కంట్రోల్, ఎంతవరకు కంట్రోల్స్ మీద రిలై అయ్యి మనము రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ని డిసైడ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హై ఉంది అనుకోండి, ఇక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ హై ఉంది, అది ఇన్హరెంట్ రిస్క్ హై ఉండడం వల్ల అన్న అయి ఉండొచ్చు, కంట్రోల్ రిస్క్ హై ఉండడం వల్ల అన్న అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ రిస్క్ హై ఉందా లేదా పక్కన పెడితే ఇన్హరెంట్ రిస్క్ వాడిది చాలా హై ఉంది, అలాంటప్పుడు రిస్క్ హై ఉందని చెప్పేసి కంట్రోల్ రిస్క్ ఎలా ఉన్నా లేకున్నా కంట్రోల్ రిస్క్, ఇప్పుడు ఇన్హరెంట్ రిస్క్ చాలా హై ఉంది అనుకోండి, వాటి ఎఫెక్ట్ ఎంత ఉంది, కంట్రోల్స్ ని నమ్మి ఎంతవరకు ఆడిటర్ తన రిస్క్ ని అసెస్ చేశాడు అనే దాన్ని బట్టి కూడా కంట్రోల్స్ ని ఎక్కువగా నమ్మలేదండి. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ని ఇన్హరెంట్ రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అమ్మో మనం ఛాన్స్ తీసుకోకూడదని ఎక్కువగా సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆల్రెడీ కంట్రోల్స్ ని నమ్మలేదు ఆయన ఎక్కువగా గాడిద కష్టం చేయడానికి డిసైడ్ చేసుకున్నాడు. అలాంటప్పుడు మళ్ళీ కంట్రోల్స్ చెక్ చేయడం ఎందుకంటే, నేను ఎలాగో గాడిద కష్టం చేయాలని డిసైడ్ చేసుకున్నా కదా, కంట్రోల్స్ ఎలా ఉంటే నాకేంటి, సో అలాంటప్పుడు దాని మీద ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నేను పాస్ట్ ఎవిడెన్స్ ని కన్సిడర్ చేస్తాను, నేను గాడిద కష్టం ఆల్రెడీ చేయాలని డిసైడ్ చేసుకున్నాను, దాన్ని బట్టే తీసుకుంటాను అని చెప్పి. సో ఈ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఏంది, అది కంట్రోల్ మీద ఎంతవరకు బేస్ అయ్యి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసాము అని దాన్ని బట్టి కూడా పాస్ట్ ఎవిడెన్స్, పాస్ట్ ఆడిట్ లో తీసుకున్న ఇన్ఫర్మేషన్ సరిపోతుందా కొత్తగా చేయాలా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు మళ్ళీ వచ్చేసి, if decides to use previous audit evidence, he should establish the continuing relevance. మీరు అప్పుడు చేసినప్పుడు రిలవెంట్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, రిలవెంట్ మానిటరింగ్ ఉందా లేదా అని చెక్ చేశారు, ఆ ఎవిడెన్స్ ఇప్పుడు రిలవెంట్ గా ఉందా లేదా అన్నది మీరు చూడాలి. మరి రిలవెంట్ గా ఉందా లేదా అనేది కూడా మళ్ళీ దానికి కూడా మనం ఒక ఎవిడెన్స్ తీసుకోవాలి, దానికి మన కామన్ అనలిటికల్ మెజర్స్ ఇంక్వైరీ, అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా చేంజెస్ అయినాయా, రిలవెంట్ గా ఉందా లేదా పాస్ట్ ఎవిడెన్స్ ఇప్పటికీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆడిటర్ అని చెప్తున్నాడు. ఇక్కడ పైన ఏం చెప్పాడంటే, ఇవి జరిగినప్పుడు పాస్ట్ ఎవిడెన్స్ నే కంటిన్యూ చేయొచ్చు, కంటిన్యూ చేసేటప్పుడు ఒకవేళ మనం ఇవన్నీ చూసి ఏం మారలేదు అంతా బాగానే ఉంది, నేను లాస్ట్ ఇయర్ ఎవిడెన్సే కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు, అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు అది ఇప్పుడు రిలవెంట్ గానే ఉందా కాదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ రిలవెంట్ గా లేదు, ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉన్నాయి అంటే మళ్ళీ కరెంట్ ఆడిట్ లో కూడా టెస్ట్ చేయండి అని చెప్తాడు. సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమీ లేవు అన్నా కూడా ఎవ్రీ థర్డ్ ఆడిట్ కి ఒకసారి చేయండి అని చెప్తారు. ఇది ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దాని తర్వాత వచ్చేసి మ్యాటర్స్ ఆడిటర్ మే కన్సిడర్ ఇన్ డిటర్మైనింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు మనం సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ లో 2 థింగ్స్ మీకు చెప్పాను. ఒకటి టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాడు, రెండోది సబ్స్టాన్షియల్ ప్రొసీజర్స్ చేస్తాడు. ఇందులో టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంది, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఉంది. ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేసి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయాలి ఆడిటర్? ఒకటి, ఎంత ఫ్రీక్వెంట్ గా ఆ కంట్రోల్ ని వాడుతున్నారు, మనం చేస్తున్న 1 year ఆడిట్ లో ఆ కంట్రోల్ ఎంత పీరియడ్ పర్ఫామ్ చేసింది. ఇప్పుడు ఒక కంట్రోల్ ఉంది, అది జస్ట్ ఒక 1 week పర్ఫామ్ చేశారు వాళ్ళు, ఆ 1 week పర్ఫామ్ చేసిన కంట్రోల్ ఎలా ఉన్నా మనోళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, 1 week లో ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఒక కంట్రోల్ 6 months వర్క్ అయింది అనుకో, 6 months ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనము మన ఆపరేటింగ్ ఎఫెక్ట్ మన ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ లో ఆ కంట్రోల్ 6 నెలల పాటు వాడుకున్నాం. అలా 6 నెలలు వాడుకున్నప్పుడు మరి దానివల్ల ఎక్కువగా రిస్క్ జరిగే ఛాన్స్ అంటే ఈ కంట్రోల్ ని ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆడిటర్. 6 నెలలు ఈజ్ ఎ బిగ్ పీరియడ్. సో ఎంత పీరియడ్ వరకు ఆ కంట్రోల్ ని యూజ్ చేసింది మేనేజ్మెంట్ అనే దాన్ని బట్టి చూడాలి. దాని తర్వాత ఎంతవరకు డీవియేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక కంట్రోల్ ఉంది, నేను మీకు చెప్పాను 24/7 ఉన్నా కానీ ఒక ఎర్రర్ జరిగేకే ఛాన్స్ ఉంది, అలాంటప్పుడు ఫ్రాడ్ జరగడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. సో కంట్రోల్ రిస్క్ అనేది 0 ఎప్పటికీ అవ్వదు. సో ఈ ఎర్రర్ జరగడానికి ఈ కంట్రోల్ దాని యొక్క కంట్రోల్ ని మనం ఈ యాంగిల్లోనే పర్ఫామ్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్పాము. కానీ కంట్రోల్ వచ్చేసి ఏమైందంటే ఇక్కడ దాకా వచ్చి కొంచెం ఇలా వెళ్ళింది, ఇక్కడ చూసారా మీకు దగ్గరకు వచ్చింది కదా. సో ఎంత డీవియేట్ అయ్యింది, ఈ డీవియేట్ అవ్వడం ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంది, అంతా బాగానే ఉంది పర్లేదు, కానీ ఇలా ఉన్న కంట్రోల్ ఇలా పర్ఫామ్ చేసింది అనుకోండి, అది ఎక్కువ డీవియేషన్, దీన్ని నమ్మడానికి లేదు, ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. ఇలాంటి ఒక కేసుని ఓకే పర్వాలేదు అంత టెస్ట్ చేయాల్సింది ఏం లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ గానే పోయారు, ఆ 2 లైన్స్ ఇప్పుడు మనం అనుకున్న లెవెల్కి పోయింది అన్నప్పుడు దాన్ని బట్టి ఎంత టెస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటారు. డీవియేషన్ తక్కువ ఉందనుకోండి ఎక్కువ టెస్ట్ చేయాల్సిన పని ఉంది, డీవియేషన్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ టెస్ట్ చేయాలి కంట్రోల్స్, దాన్ని నమ్మడానికి లేదు అంత డీవియేట్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఈ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద కంట్రోల్ మీద మనం తీసుకోబోతున్న ఆడిట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఎంతవరకు మన యొక్క ఆడిట్ కి రిలవెంట్, ఎంత రిలయబుల్ అనే దాన్ని బట్టి కూడా డిసిషన్ ఉంటుంది ఇక్కడ.
అది ఎక్కువ రిలయబుల్ అనుకోండి, మనం ఈ కంట్రోల్ని ఆ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది అనే దాన్ని బట్టి మన ఆడిట్ని ఎక్కువ భరోసా పెడుతున్నాం అనుకో దాని మీద. సో దాన్ని ఎక్కువ టెస్ట్ చేయండి అని దాని అర్థం. అంతే కదా, మీరు ఎవరినైనా ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో చూస్తున్నట్టుంది, ఒక ఇంట్లో అంటే ఐ మీన్ లైక్ నార్మల్గా బయట సొసైటీలో ఇప్పుడు ఒక తండ్రి వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలి అన్నప్పుడు ఆ అబ్బాయి ఎవడైతే ఉంటాడో వాడి గురించి ఎంక్వైరీ చేస్తాం. సో ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు అది వాళ్ళ కూతురి జీవితానికి సంబంధించిన విషయం కదా. ఇట్ ఈస్ హైలీ రిలవెంట్, వీడి గుణగణాలు ఏంటి, వీడికి ఏం అలవాట్లు ఉన్నాయి అనేది. దాని తర్వాత వీడిని నువ్వు ఎవరికైతే నువ్వు జస్ట్ నీ ఫ్రెండ్స్ని ఒక నలుగురిని అడిగేసి అబ్బాయి మంచోడా కాదా అని అడిగి అందరు మంచోడు అని చెప్పారు, అయిపోయింది. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసేసుకుంటామా? అలా కాదు కదా. కొంచెం అతి జాగ్రత్త ఉన్న వాళ్ళు అవసరమైతే ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే ఒక డిటెక్టివ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. అలాగే బ్రైడ్ని గ్రూమ్ని వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకు అంతకుముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉండింది అని చెప్పి వాళ్ళ బొక్కలు ఏంటి తెలుసుకోవడం కోసం. సో అలాగా నీకు వస్తున్న ఆడిట్ ఎవిడెన్స్ మీద నీకు ఎంత రిలయబిలిటీ ఉంది అనే దాన్ని బట్టి కూడా నువ్వు కంట్రోల్ చేయాలి. నువ్వు ఎవిడెన్స్ వస్తుంది కానీ అదంత నమ్మడానికి లేదు, ఎవిడెన్స్ ఇస్తున్న వాళ్ళందరూ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అని అనిపించింది అనుకో, అప్పుడు ఇంకా వేరే టెస్ట్లు కూడా పర్ఫామ్ చేయాలి, రిలయబుల్గా లేదు కాబట్టి. దాని తర్వాత ఎక్స్టెంట్ టు విచ్ ఎవిడెన్స్ ఆఫ్ ద కంట్రోల్స్ రిలేటెడ్ టు ద అసెర్షన్. ఈ అసెర్షన్ అనే దానికి ఈ కంట్రోల్స్ని అదర్ కంట్రోల్స్ని టెస్ట్ చేసినప్పుడు వచ్చే ఎవిడెన్స్ ఎంతవరకు వీటికి రిలవెంట్గా ఉంది. ఇప్పుడు ఒక కంట్రోల్ ఉంది, దానికి ఒక పర్టికులర్ అసెర్షన్కి, ఇప్పుడు లైక్ ఇందాక నేను క్యాష్ సేల్స్ గురించి మాట్లాడాను, ఒక సీసీటీవీ అనేది, ఒక క్యాష్ కౌంటర్ దగ్గర సీసీటీవీ అనేది ఉండేది చాలా రిలవెంట్. ఆ ఎవిడెన్స్ అనేది మనకు చాలా అవసరం అవుతుంది. అలా కాకుండా బయట వేరే ఎక్కడో ఉన్నది, ఇప్పుడు క్యాష్ సేల్స్ కదా పక్కన పెడితే, ఆ లాకర్ దగ్గర ఉన్న కంట్రోల్ దీనికి ఏమైనా ఎక్కువ రిలవెంట్ అవుతుందా? కాదు కదా. సో లాకరు కంప్లీట్గా నెంబర్ 1గా ఉంది, లాకరు 100% సేఫ్ లాకర్ ఉంది అన్నప్పుడు ఇది క్యాష్ బ్యాలెన్స్కి రిలవెంట్ అవుతుంది, కానీ అప్పుడు జరుగుతున్న క్యాష్ సేల్స్ చూడడానికి రిలవెంట్ అవ్వదు. అలాంటప్పుడు ఇది రిలవెంట్గా లేదు కాబట్టి మరి దీనికి సంబంధించిన కంట్రోల్ని సపరేట్గా మనం పర్ఫామ్ చేయాలి. సో అదర్ కంట్రోల్ రిలవెంట్గా ఉందనుకోండి, పర్వాలేదు, ఓకే దీన్ని టెస్ట్ చేసాము, సిమిలర్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అని నమ్మచ్చు. అలా రిలవెంట్గా లేదు ఒక కంట్రోల్, దీనికి సంబంధించింది కానే కాదు ఆ కంట్రోల్ అన్నప్పుడు మరి దీనికి సంబంధించిన కంట్రోల్ ఏంటి అని చెప్పి దాన్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేసేటప్పుడు ఎలాంటి టెస్ట్ చేయాలనేది, ఆ కంట్రోల్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు, ఎన్ని రోజులు వాడారు, ఎంత డీవియేట్ అవుతుంది, అది ఆడిట్ ఎవిడెన్స్ మీద ఎంత రిలవెంట్ అండ్ రిలయబుల్గా ఉంది, అదర్ కంట్రోల్స్కి ఆ అసెర్షన్కి ఎంత లింక్ ఉంది అనే దాన్ని బట్టి వేరే కంట్రోల్స్ టెస్ట్ చేయాలా చేయకూడదా, అదే కంట్రోల్ని ఇంకా ఎక్కువ టెస్ట్ చేయాల్సి ఉంటుందా అని డిసైడ్ చేసుకోవాలి ఆడిటర్. ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి యూజింగ్ ఎవిడెన్స్ అప్డేట్ డ్యూరింగ్ ది ఇంటరిమ్ పీరియడ్ ఫుల్ పీరియడ్ కాదు, మనం ఒక 3 months పీరియడ్కి మనం ఆడిట్ చేసాము, ఆ 3 monthsలో వచ్చిన ఎవిడెన్స్ని బట్టి మనము ఫర్దర్ 1 yearకి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇందాక ప్రీవియస్ ఆడిట్ చేసినప్పుడు అదే ప్రీవియస్ ఎవిడెన్స్ని ఈ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసి వాడుకోవచ్చా లేదా అని చదువుకున్నాం. ఇప్పుడు ప్రీవియస్ కాదు, అదే ఇంటర్మ్, బట్ సిమిలర్ కేసెస్ ఇంటర్మ్గా మనం ఒక పర్టికులర్ ఒక 3 monthsకి ఆడిట్ చేసాము, దాన్ని మనం ఫుల్ ఇయర్ ఆడిట్కి మనల్ని అపాయింట్ చేసినప్పుడు అదే వాడుకోవచ్చా అంటే ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉన్నాయా చూసుకోవాలి. సేమ్ ప్రీవియస్ ఎవిడెన్స్ అప్పుడు కూడా అదే చూసుకున్నాం, సిగ్నిఫికెంట్ చేంజెస్. దాని తర్వాత రిమైనింగ్ పీరియడ్కి ఏదన్నా కొంచెం అడిషనల్ ఎవిడెన్స్ తెచ్చుకోండి, సిగ్నిఫికెంట్ చేంజెస్ లేవు అనో లేదంటే ఉన్నవన్నీ కూడా ఏం మార్పులు లేకుండా ఎఫెక్టివ్గానే జరుగుతున్నాయో చూడాలి. సో ఈ అడిషనల్ ఎవిడెన్స్ అంటే ఎలాంటి ఎవిడెన్స్ తీసుకోవాలంటే, ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉన్నాయా, రిమైనింగ్ పీరియడ్ ఎంత, నువ్వు టెస్ట్ చేసిందేమో 3 నెలలకి, 3 నెలల దాన్ని పట్టుకొని నువ్వు 12 monthsకి ఎఫెక్టివ్గా ఉన్నాయని ఎలా చెప్తావు? కాదు కదా. ఇప్పుడు 9 monthsకి పని చేసాం మనం, దాని తర్వాత 12 months ఒక 3 months యాడ్ చేసి 1 year కూడా మీరేమని అన్నప్పుడు 9 months నాకేం తేడా కనపడలేదు, సో 3 monthsకి నేను దీన్ని నమ్మచ్చు అని డిసైడ్ చేసుకుంటాం. అలా కాకుండా 3 months చేసిన వర్క్ని పట్టుకొని 9 monthsకి నమ్మచ్చా? ఉల్టా కదా. సో రివర్స్ అనేది కరెక్ట్ కాదు, ఇలా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, ఇలా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. సో రిమైనింగ్ పీరియడ్ లెంత్ ఎంత ఉంది అనేది ఒక డిసైడ్ చేసి ఎలాంటి ఎవిడెన్స్ తీసుకోవాలనేది చూసుకోవాలి. తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఆఫ్ ద అసెర్షన్ లెవెల్, అది ఎంతవరకు రిస్క్ ఉంది. ఎక్కువ రిస్క్ ఉంది అనుకో 1 month అయినా సరే రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ జరగడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. అంత హై ఛాన్సెస్ ఉన్నప్పుడు 1 month కాదు కదా 1 dayకి కూడా మనం రిస్క్ తీసుకోవద్దు. ఆ ఒక్క రోజులో వాడు తిప్పిన పంపిణీ చేస్తాడు మీకు. ఓకేనా. దాని తర్వాత ఆపరేషనల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద కంట్రోల్స్, వాటి గురించి ఎంత ఎవిడెన్స్ నీకు వచ్చింది అంతకుముందు. నీకు 100% ఆపరేటింగ్ ఎఫెక్టివ్ అని చెప్పి ఒక ఎవిడెన్స్ వచ్చినప్పుడు నువ్వు నమ్మచ్చు ఆ కంట్రోల్ని. 75% అన్నప్పుడు లేదు ఇంకొకసారి చూడు అంటాం. అదే ఒకవేళ 50% ఎఫెక్టివ్నెస్ ఉందన్నప్పుడు 50% అని మీరు నమ్మి మీ రిపోర్ట్ ఎలా ఇస్తారండి? రిస్క్ లేదు అని మీరు ఎలా చెప్తారు? అది నువ్వే చెప్తున్నావు 50% ఎఫెక్టివ్ అని. అందుకని ఇక్కడ ఎంతవరకు ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ గురించి మనం తీసుకున్నాం అనేది చూడాలి.
దాని తర్వాత ఎన్ని సబ్స్టాంటివ్ ప్రొసెస్ తగ్గించాలి, ఎక్కువ ప్రొసెస్ పర్ఫామ్ చేయకూడదు అనుకుంటూ ఉంటే ఎక్కువ ఎవిడెన్స్ తీసుకొని కంట్రోల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. లేదు నేను గాడిద కష్టం చేయడానికి రెడీగా ఉన్నాను అన్నప్పుడు అంతగా కష్టపడాల్సిన పని లేదు కంట్రోల్స్ ఎలా ఉన్నాయని చెప్పి. ఎలాగో గాడిద కష్టం చేయడానికి డిసైడ్ చేసుకున్నావు కదా, కంట్రోల్స్ ఎలా ఉన్నా నాకు అనవసరం అన్నట్టు. దాని తర్వాత అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు రిమైనింగ్ పీరియడ్ కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఎన్విరాన్మెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు తర్వాత కూడా నెగిటివ్గానే ఉండొచ్చు కాబట్టి నమ్మొద్దు, వేరే ఎవిడెన్స్ తీసుకొచ్చుకో రిమైనింగ్ పీరియడ్కి అని చెప్తారు. ఓకేనా. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ మొత్తం చదివాము. బేసిక్ బుక్లో చూస్తే ఆడిటర్ రెస్పాన్స్ వచ్చేసి రెస్పాన్సెస్ టు ద రిస్క్ ఆఫ్ మెటల్ మిస్స్టేట్మెంట్స్. దాని తర్వాత ఆడిటర్ రెస్పాన్స్ వచ్చేసి ఈ హ్యాస్ టు అబ్టైన్ ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే ఇన్హరెంట్ రిస్క్ ఎలా ఉందని కన్సిడర్ చేయాలి, కంట్రోల్ రిస్క్ ఎలా ఉందని కన్సిడర్ చేయాలి. దాని తర్వాత అనుకున్న రిస్క్ అంటే హయ్యర్ ఎవిడెన్స్ రావాలి, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, దాని తర్వాత సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి. దాని తర్వాత ఎలాంటి టైంలో అంటే మోర్ పర్ఫామ్ చేయాలి ఒకవేళ రిస్క్ హై ఉంటాయి, ఎందుకంటే రిస్క్ హై ఉంది కాబట్టి ఎక్కువ కనిపెట్టాలి. ఒకవేళ లెస్ ఉన్నప్పుడు కూడా మినిమం అయితే ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ కంట్రోల్లో మినిమం అయితే పర్ఫామ్ చేయాలి. లో ఉన్నప్పుడు ఎందుకు పర్ఫామ్ చేయాలంటే అది జీరో అవ్వదు కదా. ఎందుకు జీరో అవ్వదు అంటే ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి కదా. మరి అలాంటి ఉన్నప్పుడు తప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి మినిమం అయితే నువ్వు పర్ఫామ్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అక్కడ. దాని తర్వాత ఎలాంటి ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ నేను మీకు చెప్పాను, డెఫిషియెంట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్, డెఫిషియెంట్ మానిటరింగ్, డెఫిషియెంట్ జనరల్ ఐటీ కంట్రోల్స్ ఉన్నప్పుడు, మాన్యువల్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, పర్సనల్ మేనేజ్మెంట్ చేంజ్ అయినప్పుడు, సర్కమ్స్టెన్స్ పరిస్థితి చేంజ్ అయినప్పుడు, ఇవే కన్సిడర్ చేశారండి. నేను ఇవి కాకుండా కూడా శుభం కేశవాని బుక్ ఇంకా వేరే బుక్స్ రెఫర్ చేసి ప్రీవియస్ ఆడిట్ ఎప్పుడు వాడచ్చు, ఇంటర్నల్ ఆడిట్ ఎప్పుడు వాడచ్చు, కంట్రోల్స్ డిసైడ్ చేసినప్పుడు ఏమేమి టెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా నచ్చకపోతే ఏమైనా చేంజెస్ కోరుకుంటూ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఆర్ఎల్స్ కామెంట్ కాకపోతే నేను ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ కావాలన్నా, క్లాసులో ఏమైనా చేంజెస్ కావాలన్నా మీరు చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో.